జనరల్ గా ఎవరైనా సరే సినీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎలాంటి పాత్ర అయితే చేస్తారో ఆ తర్వాత సినిమాల్లో కూడా దాదాపు అవే పాత్రలు లభిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇలా తప్పని పరిస్థితుల్లో ఒక పాత్ర చేసి ఆ తర్వాత ఎందుకు చేశాంరా అనే బాధపడే సెలబ్రిటీలు కూడా చాలా మంది ఉన్నారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఏదో ఒక క్యారెక్టర్ చేసి ఆ తర్వాత అలాంటి పాత్రలే వస్తుండడంతో రియలైజ్ అయ్యి ఇప్పుడు బంగారం లాంటి ఛాన్సులను మిస్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఏకంగా రామ్ చరణ్తో నటించే అవకాశాన్ని చేజేతులారా కాదనుకుంది తమ్ముడు మూవీ నటి. రామ్ చరణ్ మూవీ పెద్దిలో నటించేందుకు అవకాశం వచ్చినా ఆమె ఎందుకు రిజెక్ట్ చేసింది అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రామ్ చరణ్ మూవీని రిజెక్ట్ చేసింది 33 ఏళ్ల మలయాళ బ్యూటీ శ్వాసిక. ఇటీవల లబ్బర్ పందు సినిమాలో హీరోయిన్ తల్లిగా నటించి అలరించింది. ఈ సినిమాతో తన అద్భుతమైన నటన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించిన ఈమెకు చాలా మంది దర్శక నిర్మాతలు ఇలా మదర్ రోల్స్ ఆఫర్ చేస్తున్నారని, తల్లిగా నటించే ఆసక్తి లేక ఇప్పుడు రామ్ చరణ్ పెద్ది సినిమాను కూడా రిజెక్ట్ చేశానని శ్వాసిక ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తాను గతంలో తల్లి పాత్ర చేయడం వల్ల ఇప్పుడు ఏకంగా పెద్ది సినిమాలో కూడా హీరోకి తల్లిగా నటించే అవకాశం వచ్చిందని, ఒకవేళ తాను ఈ సినిమాలో రామ్ చరణ్కి తల్లిగా నటిస్తే తన కెరీర్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ అలాంటి రోల్స్ చేయాలని ప్రస్తుతం తాను అనుకోవడం లేదని చెప్పుకొచ్చిందామె. ఒకవేళ భవిష్యత్తులో కూడా ఇలాంటి అవకాశమే వస్తే మళ్ళీ ఆలోచిస్తానని తెలిపింది. మొత్తానికైతే మదర్ రోల్స్ ఇప్పుడు చేయడం ఇష్టం లేకే బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకుందని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. శ్వాసిక తెలుగు ప్రేక్షకులకు పరిచయిస్తురాలే. ఇటీవల జూలైలో విడుదలైన నితిన్ తమ్ముడు సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో అందరినీ ఆకట్టుకుందామే. ఇక హీరోయిన్ గా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న ఈమెకు ఇప్పుడు ఇలాంటి ఆఫర్లు లభిస్తుండడంతో వాటిని పక్కన పెడుతున్నట్టు సమాచారం. ఇక రామ్ చరణ్ ప్రముఖ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్నాడు. ఈయన గతంలో ఉప్పెన సినిమా చేసి మొదటి సినిమాతోనే భారీ సక్సెస్ అందుకున్నాడు. క్రీడా నేపథ్య కథతో రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే కన్నడ హీరో శివరాజ్ కుమార్ కూడా నటిస్తున్నారు. ఇప్పటికే గ్లిమ్స్, షూటింగ్ అప్డేట్స్తో ఈ సినిమా మీద ఫ్యాన్స్ అంచనాలైతే ఆకాశాన్ని అంటున్నాయి. ఇలాంటి సమయంలో మలయాళ హీరోయిన్ చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. సోదరి పాత్ర లేదంటే ఇతర క్యారెక్టర్ అయితే బాగుండేది, కానీ తల్లి పాత్ర మాత్రం సరిపడదు అని సోషల్ మీడియాలో చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. అదే సమయంలో శ్వాసిక లబ్బర్ పందులో చేసిన క్యారెక్టర్ చిన్న వయసు నుంచి వయసు మీద పడిన షేడ్స్ కలిగి ఉందని, ఆ అనుభవంతోనే ఇలాంటి ఆఫర్లు వస్తున్నాయేమోనని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయినా ప్రస్తుతం తన కెరీర్లో తల్లి పాత్రలకు తాను రెడీ కాదని స్పష్టం చేసేసింది. మొత్తానికి శ్వాసిక చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లోనూ మలయాళ మీడియాలోనూ చర్చకు దారితీశాయి. రామ్ చరణ్ పెద్ది సినిమా భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్నప్పటికీ ఈ కాస్టింగ్ ఎపిసోడ్ మాత్రం ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్గా మారింది. ఇక ఈ 33 ఏళ్ల శ్వాసిక తమిళ, మలయాళ భాషల్లో కొన్ని మిడిల్ ఏజ్డ్ పాత్రలు చేసింది. శ్వాసిక 2009 నుంచి సినిమాల్లో నటిస్తోంది. తమిళంలో వాగై అనే చిత్రంతో ఆమె కథానాయికగా పరిచయమైంది. తర్వాత తమిళం, మలయాళంలో పలు చిత్రాల్లో నటించింది. తెలుగులోనూ ఎటు చూసినా నువ్వే అనే చిన్న సినిమాలో నటించింది శ్వాసిక. అయితే ఈ మధ్య తమిళం, మలయాళంలో ఆమె చేసిన కొన్ని క్యారెక్టర్ రోల్స్ బాగా క్లిక్ అయ్యాయి. ముఖ్యంగా సూరి హీరోగా చేసిన మామన్ చిత్రంలో ఆమె చేసిన అక్క పాత్రకు చాలా పేరు వచ్చింది. అదే సమయంలో ఆమె తెలుగులోకి తమ్ముడు చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అడవిలో ట్రక్కు నడిపే వెరైటీ పాత్రలో నటించింది శ్వాసిక. కానీ ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో ఆమెకు తెలుగులో బ్రేక్ రాలేదు. చరణ్ సినిమాలో తల్లి పాత్ర చేస్తే మంచి పేరు వచ్చేదేమో గానీ అది తన వయసుకు తగ్గ పాత్ర కాకపోవడంతో నో చెప్పేసింది. ప్రస్తుతం తమిళంలో ఆమె సూర్య హీరోగా నటిస్తున్న కరుప్పు చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. తమిళం, మలయాళంలో ఆమె చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి.